హెచ్ఎండిఏ లేఅవుట్లో మీకోసం ప్రీమియం డూప్లెక్స్ హౌస్ అయితే తీసుకువచ్చాను. ఎకానమీ బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ హౌస్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అయితే మీకోసం తీసుకువచ్చాను. మనకి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 25x55 అయితే ఉంటుంది. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో సౌత్ ఈస్ట్ కార్నర్ డూప్లెక్స్ హౌస్ అయితే తీసుకువచ్చాను ఫ్రెండ్స్. మనకి సౌత్ ఫేసింగ్లో వచ్చేసరికి 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఈస్ట్ డైరెక్షన్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. మనకి బ్యాక్ మీకు వెస్ట్ ఫేసింగ్లో వేరే వెంచర్ అయితే ఉంటుంది. ఆ వెంచర్కి ఆనుకునే ఈ హౌస్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్యాక్ స్పేస్ పార్కింగ్ కంప్లీట్గా వదిలేయడం జరిగింది. మనకి 3 సైడ్ వెంటిలేషన్ అయితే ఈ హౌస్ కలిగి ఉంటుంది. కంప్లీట్గా మనకి ర్యాంప్కి అదేవిధంగా గేట్కున్న దిమ్మకి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా ఓనర్ గారు చాలా బాగా కట్టారండి. మంచి ఓనర్స్ని పరిచయం చేస్తున్నాను, మంచి బిల్డర్స్ని అయితే మీకోసం పరిచయం చేస్తున్నాను. క్వాలిటీ కన్స్ట్రక్షన్ కలిగిన హౌస్ అయితే మీకోసం తీసుకువచ్చాను ఫ్రెండ్స్. పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది. పార్కింగ్లో యూజ్ చేసిన గ్రానైట్ కూడా చాలా ప్రీమియం గ్రానైట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గలేదండి. మీకు మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న గుమ్మం కంప్లీట్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను. మీకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. విశాలమైన హాల్ అయితే కలిగి ఉంటుంది. అదేవిధంగా మనకి ఒక బెడ్రూమ్ అయితే కలిగి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అనేది కంప్లీట్గా మీకు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. టైల్స్ సైజ్ కూడా చాలా బాగున్నాయండి. మీకు ప్రీమియం క్వాలిటీతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు వాష్రూమ్స్ కూడా చాలా విశాలంగా వచ్చాయి. వాష్రూమ్లో కంప్లీట్గా టైల్స్ అయితే అప్ టు మనకి స్లాబ్ లెవెల్ వరకు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి యూపీవీసీ షీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మనకి ఈ హౌస్ వచ్చేసరికి G+2 పర్మిషన్ అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ హౌస్ అయితే మీకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఈ హౌస్ అనేది 2400 ఎస్ఎఫ్టీలో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మనకి కంప్లీట్గా కరీంనగర్ రెడ్ బ్రిక్ అయితే యూజ్ చేశారు. అదేవిధంగా మనకి కంప్లీట్గా రివర్ శాండ్ అయితే యూజ్ చేయడం జరిగింది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి, మీకోసం అయితే తీసుకువచ్చాను. కంప్లీట్గా మనకి సిమెంట్ వచ్చేసరికి అల్ట్రాటెక్ సిమెంట్ అదేవిధంగా నాగార్జున సిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. కంప్లీట్గా వుడ్ వర్క్ చేసుకోవడానికి ఇలా అయితే వదిలిపెట్టడం అయితే జరిగింది. మనకి స్టెప్స్ విత్ కూడా చాలా బాగా వచ్చిందండి. మనకి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్టెప్స్ వచ్చేసరికి యాంటీ స్క్విడ్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఒకసారి మీకు పైనుంచి కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇల్లు అనేది చాలా అందంగా వచ్చింది. మనకి పొజిషన్ డేట్ వచ్చేసరికి మనకి 30 డేస్లో పొజిషన్ అయితే ఇస్తారు. మనకి ఇక్కడే ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. డైమెన్షన్స్ పరంగా మీకు రూమ్ డైమెన్షన్స్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి ఫేసింగ్ అదేవిధంగా మనకి లోపలికి వచ్చేసరికి 25x55 అయితే ఉంటుంది. మనకి డైమెన్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. రూమ్ డైమెన్షన్స్ కూడా ఒకసారి మీకు వాష్రూమ్స్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. వాష్రూమ్స్ కూడా చాలా విశాలంగా వచ్చాయి. ప్రతి వాష్రూమ్లోనూ మనకి స్లాబ్ లెవెల్ వరకు మీకు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రతి వాష్రూమ్కి మనకి యూపీవీసీ షీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాష్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ అనేది మనకి చిట్కుల్ లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. మనకి ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఈ హౌస్ అనేది ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 65కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3కి చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడే ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వాష్రూమ్స్లో యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా ప్రీమియంగా యూజ్ చేయడం అయితే జరిగింది. బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. బాల్కనీ నుంచి మీకు కంప్లీట్గా వెంచర్ అయితే కవర్ చేస్తున్నాను. వెంచర్ కూడా అన్ని 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. మీకు సెంట్రల్ లైన్ డ్రైనేజ్ కూడా వచ్చిందండి. మంచి వెంచర్ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ హౌస్ అయితే తీసుకొచ్చాను. మనకి ఇంటి ముందు కూడా ఒక పార్క్ అయితే ఉంటుంది. మనకి సౌత్ ఫేస్లో కూడా 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి హౌస్ అయితే మీకోసం తీసుకువచ్చాను. ఒకసారి పైకి వెళ్ళి కూడా మీకు కంప్లీట్గా వెంచరు అదేవిధంగా బ్యాక్ సైడ్ మొత్తం కవర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,35,00,000 ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
ఈ హౌస్ నుంచి మనకి గచ్చిబౌలికి చూసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 23 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకుంటే 25 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీకు సౌత్ ఫేసింగ్లో ఉన్న రోడ్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి. మనకి 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఆ సౌత్ ఫేస్ రోడ్ పక్కన అక్కడ వాటర్ ట్యాంకర్ కనిపిస్తుంది కండి, అది కంప్లీట్గా పార్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంటి ముందు ఒక పార్క్ ఉంటుంది, అదేవిధంగా మనకి సౌత్ ఫేస్లో కూడా ఒక పార్క్ ఉంటుంది. మీకు బ్యాక్ యార్డ్లో వెస్ట్ ఫేసింగ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న వెంచర్ కవర్ చేస్తున్నాను చూడండి. ఒకసారి బ్యాక్ యార్డ్లో కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ యార్డ్లో మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంటుంది. ఆ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం వాళ్ళు చాలా స్పేస్ అయితే వదిలిపెట్టడం అయితే జరిగింది. ఆ స్పేస్ కంప్లీట్గా వాళ్ళు పార్క్స్ అదేవిధంగా వాళ్ళకి యూటిలిటీ ఏరియా కింద యూజ్ చేస్తారు కాబట్టి మనకి చాలా మంచి వెంటిలేషన్ అయితే మనకి హౌస్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో హౌసెస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.